హాయ్ అండి, నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు అక్షర్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ స్వీట్ కార్న్ పులావ్. ఈ స్వీట్ కార్న్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్వీట్ కార్న్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఇందులోకి 2.5 స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఏ పులావ్కైనా. తర్వాత వచ్చేసి ఇందులోకి 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని 2 దాల్చిన చెక్క వేసుకుంటున్నానండి చిన్నవి. తర్వాత 2 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 4 లవంగాలు వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా అండి మెత్తగా ఉండాలి పేస్ట్. ఇది వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కార్న్ పులావ్కి. సో నేను ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను వచ్చి కార్న్ని బాగా వాష్ చేసి పక్కన ఉంచుకున్నానండి. కార్న్ తీసుకున్నాను నేను. ఇవి మనకి బయట అవైలబుల్ ఉంటుంది కదా విడిగా ప్యాకెట్స్. సో ఈ కార్న్ తీసుకున్నాను. బేబీ కార్న్తో కూడా యూస్ చేయొచ్చండి, బాగుంటుంది. నేను వచ్చేసి ఈ కార్న్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేయాలండి. కంప్లీట్గా నెయ్యే కాదు, కొంచెం ఆయిల్ కూడా వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకుందామండి. నెక్స్ట్ కార్న్ కడిగి పెట్టుకున్నాం కదా, ఈ కార్న్ని కూడా వేసేసుకుందాము. మనకి ఎంత కార్న్ కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. మనం తీసుకున్న రైస్ని బట్టి కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వచ్చేసి మనం కొంచెం పుదీనాని యాడ్ చేసుకుందాము. అలానే కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసేసుకుందామండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము. మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ మసాలా పేస్ట్. ఇందులో కొబ్బరి వేస్తే కూడా బాగుంటుంది, బట్ ఈసారి మాత్రం నేను కొబ్బరి యాడ్ చేయలేదు. వేసుకున్న తర్వాత మొత్తము ఈ మసాలా అంతా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసేసుకుందాము. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను పతంజలి మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. గరం మసాలా పౌడర్ని 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి కాజు కూడా వేస్తున్నాను. కాజు వేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకుందామండి. ఇట్లానే ఒక 2 నిమిషాలు అట్లానే ఉంచేసిన తర్వాత ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకుందాము. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను వచ్చేసి 1.5 గ్లాస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ని. సో ఇక్కడ వచ్చేసి నేను 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు బాస్మతి రైస్ని ముందుగా 10 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకొని ఇలా అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించాలన్నమాట. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. మన టేస్టీ కార్న్ పులావ్ రెడీ. ఎప్పుడైనా మనకి లేజీగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం కార్న్ పులావ్ ప్రిపేర్ చేసి పెట్టామంటే టేస్ట్ ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి రైతా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరి మంచి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.